కి జై జయసింహ జయ నరసింహ జై జయసింహ జై నరసింహ అన్న ఇదిలాగా ఒక బజ్ క్రియేట్ చేస్తూ వాయిదా పడిందిలే కానీ 12వ తారీఖే రిలీజ్ అవుతుంది అంటున్నారు. మరి బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం. మరి ఫ్యాన్స్లో చాలామంది ఓవర్ యాక్షన్ చేసే ఫ్యాన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇది ఇది ఆత్మహత్య కాదురా, హత్య చేశారురా, ఏంటో వీళ్ళ కామెంట్లు ఏందో వీళ్ళేందో, అవతలోడి సినిమాని యువతలోడు నాశనం చేస్తాడని వీళ్ళ భ్రమలేందో. ఏది 14 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం వాళ్ళ అప్పులను కూడా వీళ్ళే క్రియేట్ చేసి పెట్టారే ఏంటి? ఈ సినిమా మీద ఎవడూ కుట్ర చేయలేదు. సినిమా నిర్మాతల తాలూకు ఒక బకాయితనమే దీనికి కారణం. దీని మీద అనవసరంగా ఏదేదో పెద్ద ఊహించేసుకుని బిల్డప్లు దొబ్బుకుంటూ సోషల్ మీడియాలో తిరిగే ఎదవలకి ఏంటంటే వీళ్ళ బతుకులు అంతే, ఇంక మారు. ఎందుకంటే ఆ సినిమా ఎందుకు వాయిదా పడింది ఓపెన్గా అందరు చెప్పారు. ఈ మధ్యలో ఎలివేషన్లు, అరే బాలయ్య అంటే ఇదిరా, అరే బోయపాటి అంటే ఇదిరా, అరే నిర్మాతలు వేస్టురా, ఏంద కామెంట్? ఒకడిని ఎలివేట్ చేయడానికి ఇంకొకరిని తొక్కాల, ఇంకొకరిని తొక్కట అది చెయ్యానా అనవసరం. అసలు వీళ్ళ గురించి మాట్లాడుకోవటం అనవసరం, సినిమా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ కాబోతుంది అంటున్నారు కాబట్టి ఒక సినిమా లవర్గా ఒక సినిమా కాలక్షేపం కోసం కాబట్టి మనకి చూడొచ్చు. ఈ నేను తమ్నైల్లో పెట్టిన ఫోటో ఏదో మరి ఒక రకమైన హడావిడిలాగా ఉంది. హనుమంతుడు బ్యాక్గ్రౌండ్లో బాలకృష్ణ గారు సంథింగ్ ఏదో ఉత్తరప్రదేశ్ యోగి గారు కూడా చూశారంటే దానికి సంబంధించి ఏదో హిందుత్వానికి సంబంధించినటువంటి ఒక మేకప్ కలరింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. బాగానే ఉంటాయి, ఇలాంటి సినిమాలు బాగానే ఉంటాయి. చూద్దాం సినిమా చూసిన తర్వాత. మేబీ ఇక అఖండ మీద మనం ఏ వీడియో చేయం, ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత చేస్తే ఆ ఒక్క సినిమా ఎలా ఉంది ఏంటి, ఏది కలెక్షన్లు నిజంగానే భూమి బద్దలు కొట్టినట్టు రికార్డులన్నీ బద్దలైతే ఆ పరంగా ఏదైనా చేస్తే చేద్దాం. ఇక అఖండ 2 గురించి చెప్పుకోవడానికి లేదు, రిలీజ్ కాబోతుంది. అయిన తర్వాత ఎలా ఉంది, ఇక ఇంతకు మించి ఏముంటుంది మనం చెప్పడానికి, ఏముండదు. బట్ ఆ పోస్టర్ మాత్రం ఆకర్షణీయంగా ఉంది. అందుకనే ఈ 2.5 నిమిషాల వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అది బాలయ్య ఫ్యాన్స్ మొత్తానికి అంటే 5 తర్వాత 7, 12 అంతే కదా. 5వ తారీఖు మిస్ అయింది ఒక వారం తర్వాత మళ్ళీ శుక్రవారం వస్తుందన్నమాట. సో ఎంజాయ్ ద ఫ్యాన్స్.